సో వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై రెచ్చిపోయిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి కూడా జరిగింది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్ మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కనుక వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి పైన ఆమె మీద కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. సో నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద కూడా ఒక దాడి జరిగింది. సో ఏమంటారు సార్, అంటే మహిళనికి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, అంటే ఒక చెల్లి వరుస అయ్యే ప్రశాంత్ రెడ్డి గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఏ విధంగా చూడొచ్చు అంటారు? చెల్లి వరుస అని మీరు అంటున్నారు కదా సార్, ముఖ్యంగా చెల్లి వరుస అనేది ఏంటి, సొంత చెల్లెల్నే కామెంట్ చేపించారు. దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయించారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చెల్లి వరుస అని ఇంకా కొన్ని ముక్తాయింపులు ఇస్తున్నారు. ఇంకా సొంత చెల్లెల మీదే ఆ విధంగా నిందేశాడు ఆయన. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటికి సొంత చెల్లెలు షర్మిల ఎల్లో సారీ కట్టుకుని వెళ్ళిందని ఆవిడ దారుణంగా మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పడే కుక్కలాగా వెళ్ళావా అని లాంటి పరుషమైన పదజాలాలు వాడారు. అలాగే మరో చెల్లెలు ఎవరో వివేకానంద రెడ్డి గారి కూతురు విషయంలో, సునీత గారి విషయంలో కూడా అంతకుముందే నారాసుర రక్త చరిత్ర అని అభూత కల్పన సృష్టించి సాక్షిలో వేసి నమ్మించే ప్రయత్నం చేశారు ఎన్నికలకు ముందు. దాని నుంచి లబ్ధి పొందాడు కూడా. నిజాలు తర్వాత తెలుస్తాయి, కానీ ఆ రోజు నిందపడింది, నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీకి. ఆ తర్వాత అది అబద్ధమని తేలింది. ఆ తర్వాత తేలిన అసలు దోషులు ఎవరో అర్థమయ్యే పరిస్థితికి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి సునీతమ్మ మీద తోసేయాలని చూశారు. ఆవిడ ఆస్తి కోసమే ఈ పనికి ఒడిగట్టిందని చెప్పాలని చూశారు. కానీ అదృష్టవశాత్తు ఆవిడకి అంతకుముందే ఆస్తి పంపకాలు అయిపోయి ఆస్తి ఆవిడ పేరు రాయటం కూడా జరిగింది. ఆ కారణం కూడా బయటపడిన తర్వాత ఇక చేతులు ఏమంటారు దాన్ని, వీళ్ళు ఇంకా వేరే విధంగా ఎలా దీన్ని డైవర్ట్ చేయాలనే విధంగా అలాంటి పాలిటిక్స్కి ఎప్పటికప్పుడు తెరదీస్తున్నారు. ఇక మీరన్న ప్రశ్నకు వస్తే, ఇక ఆడపడుచుల మీద అఘాయిత్యాలు తెలుగు ఒక రకంగా చెప్పాలంటే 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళలు అట్టుడికిపోతున్నారు. అంటే ఇంకా ఒక నిరసన జ్వాలలు తెలియజేస్తున్నారు. దాని పర్యవసానమే దానికి జరిగిన కారణం వల్లనే ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడినే చూస్తున్నాం మనం. దాడికి ముందు ఆవిడ మీద వ్యక్తిత్వ హననం ఎలా జరిగింది, క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా జరిగింది అని ప్రతి తెలుగు బిడ్డ సిగ్గుపడే విధంగా మాట్లాడిన మాటల్ని మనం చెప్పుకోలేని విధంగా ఉన్నాయి. అది ఏంటండి, ఆ సందులో పిహెచ్డి, ఈ సందులో పిహెచ్డి, హైదరాబాద్ వెళ్ళి పిహెచ్డి, సూరత్కి వెళ్ళి పిహెచ్డి, ఈవిడ పిహెచ్డి చేయని ప్లేస్ ఏది ఉంది అని మాట్లాడటం ఎంత దారుణం అండి అది. అలాగే ఇప్పుడు ఇంకా వేరే ముక్కు పచ్చలారని అమ్మాయిని తీసుకొచ్చి నేను పెళ్లి చేసి ఉండేవాడిని, ప్రభాకర్ రెడ్డి అడిగితే వెళ్ళి బోరుబావిలో పడ్డాడు అన్నాడు. అది ఎంత దారుణమైన భూత ప్రయోగం అండి. సార్ నిజంగానే అంత కెపాసిటీ ఉంటే ఏదన్నా పొలిటికల్ దాంట్లో రాజకీయంలో తేల్చుకోవాలి. ఇలా ఒక అంటే లేడీస్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి లేడీస్ మీద ఇలాంటి కమెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నార్మల్గా? అదేనండి, వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళ పాలిటిక్సే ఇలా ఉన్నాయి. నీచమైన పాలిటిక్స్ తెరదీశారు వీళ్ళు. ఎక్కడ చూసినా కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం. ఇప్పుడు మనం ఇది చెప్పడానికి ముందు మీరు అడిగారు, దీనికి అనుబంధంగా కూడా చెప్పాలి. ఇక్కడ ఏంటంటే భువనేశ్వరి గారు అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, శాసనసభకి అసెంబ్లీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి, శాసనసభ వెలుపల ఉన్న వ్యక్తుల గురించి అక్కడ మాట్లాడకూడదు. అలాంటి ఆవిడ గురించి అంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు గారి కూతురి మీదే వీళ్ళు అత్యంత దారుణమైన భాషను వాడారు, దిగజారుడితనంగా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వుకున్నాడు. ఒక కౌరవ సభలాగా తలపించేలా చేశారు. అందరు వికటాటహాసాలు చేశారు. చంద్రబాబు నాయుడిని గేలి చేశారు, కన్నీటి పర్యంతం చేశారు. ఇది వీళ్ళ రాజకీయం. అలాంటి భువనేశ్వరికే తప్పలేదు. అలాంటి సామాన్య మహిళల పరిస్థితి ఏంటి వాళ్ళ అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ ఆలోచిస్తుంది. ఈ విషయం రోజా కంటికి కనపడదా? ఈ విషయం విడుదల రజనీ కనిపించదా? ఈ విషయం లక్ష్మీ పార్వతి మాట్లాడితే ప్రెస్ ముందుకు వచ్చేసి ఏంటేంటో మాట్లాడదు కదా తలాతోక లేకుండా. మరి అట్లాంటి ఆవిడ ఎక్కడ వెళ్ళిపోయింది? ఇవన్నీ మరి ఇంత దారుణంగా మహిళల మీద మాట్లాడుతుంటే మరి ఆవిడెక్కడుంది? నీచమైన పదజాలను వాడుతుంటే ఇప్పుడు ఆవిడెక్కడుంది? వీళ్ళందరూ బయటికి రావాలి కదా.
అదే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మహిళా లోకం. సో దీనికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఒక వెరిఫికేషన్ ఇచ్చారు సార్. అంటే నేను పర్సంటేజ్ ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పాను, అలాంటిది అప్పుడు ఆయన ఏం చెప్పాలి, నేను పర్సంటేజ్ ప్రసన్న కుమార్ రెడ్డి కాదు అన్నట్టు చెప్పాలి, కానీ నన్ను పర్సనల్గా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అది కూడా పర్సనల్ ఇష్యూస్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏంటి సార్, అంటే ఒక మహిళని అడ్డు పెట్టుకొని పార్టీ మీద అటాక్ చేయడమో లేకపోతే ఒక ప్రాంతం మీద అటాక్ చేయడమో చాలా ఈజీ అయిపోయిందని చెప్పొచ్చు ఈరోజు రాజకీయాల్లో. సో అంతకుముందు చూసుకుంటే కూడా ఏపీలోని అమరావతి మహిళలు దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ కూడా చెప్తున్నారు. ఏమంటారంటే మహిళలంతా అంత చులకనైపోయారా, అసలు ఎవరు ప్రశ్నించేది లేదనుకుంటున్నారా అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారా, ఏమంటారు? మహిళలంటే చులకనైపోయారంటే చులకన భావంతో వైసీపీ చూస్తుంది. అడుగడుగున ఆ ప్రతిపక్షం చేసే ఆ పనికిమాలిన చేష్టల్ని అధికార పక్షం చూస్తూ ఏం ఊరుకోవట్లేదు, ఖండిస్తుంది. అనిత గారు కూడా మొన్న మాట్లాడారు, ఇది చాలా నీతిబాహ్యమైన పని, ఇది ఇట్లాంటి మేము ఉపేక్షించాలం అని వార్నింగ్ కూడా ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు. అలాగే భువనేశ్వర్ గారు నిన్న మళ్ళీ మాట్లాడారు, ఇది నేను మీకు నా సంఘీభావం తెలియజేస్తున్నాను, ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఇక్కడ ఆ మాటలు పడిన ఆ బాధని నాకు తెలుసు, నేను కూడా స్వయంగా పడున్నాను కాబట్టి అని ఆవిడ సంఘీభావం తెలియజేశారు. అలాగే ఇప్పుడు నారా పురంధరేశ్వర్ గారు రాజమండ్రి ఎంపీ, ఆవిడ కూడా ఖండించారు. ఇలాగా అడుగడుగున అందరూ ఖండిస్తూనే ఉన్నారు, పార్టీలకు అతీతంగా, ఒక్క వైసీపీ తప్ప. అందరూ కూడా మహిళలకు తీవ్రమైన నిరసనలు తెలియజేస్తున్నారు, ప్లెకార్డులు ప్రదర్శించారు, ఇవాళ కూడా ప్రదర్శిస్తున్నారు, అన్ని చోట్ల కూడా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఇది ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పి తీరాల్సిందే. అలాగే చట్టం కూడా తగిన విధంగా దీనికి ఒక నిర్ణయం తీసుకుని అవసరమైతే అరెస్ట్ చేయడానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సో సార్ మరి అంటే అంతకుముందు కూడా చూసుకుంటే ఒక పాస్టర్ సంబంధించి ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో ఆడవాళ్ళు, వాళ్ళు బజారు మహిళలతో సమానం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే మనం చూసుకుంటే క్రైస్తవ మతంలో కూడా మేరీ మాతకు కూడా పూలు ఎక్కిస్తూ ఉంటారు. అండ్ మన హిందుత్వంలో చూసుకుంటే మల్లెపూలు అంటే లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి మనం చూస్తుంటాము. అలాంటిది ఒక మతాన్ని కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, అది కూడా ఎవరెవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వాళ్ళందరినీ కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటి వాటిన్నింటికి కూడా వెనకాల ప్రోద్బలం ఉంటుందండి వైసీపీది. అంటే ఇప్పుడు అతను ఎందుకు మాట్లాడే సందర్భం ఏంటనేది ఇక్కడ నాకు అంతగా తెలియని విషయం. కాకపోతే ఇలాంటి వ్యాఖ్యానాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా వైసీపీ ప్రోద్బలంతోనే మాట్లాడారని అనేలానే ఉంటుంది ఇక్కడ అర్థాలు. నిజానికి ఇక్కడ అలాగ మత పరమైన విషయాల మీద మాట్లాడేటప్పుడు చాలా సున్నితమైన విషయాలు కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి, అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. సార్ ఇంకొకటి, అమరావతి ఏదైతే సంబంధించి మనం దేవతల రాజధాని నీ వేషల రాజధాని అన్నారో, అందులో ఒక జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు కూడా ఇట్లాంటి ఒక డిబేట్ లానే చెప్పడం జరిగింది. అంటే ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి ఏదన్నా ఇట్లాంటివి ఉంటే ప్రజలకి ఏమైనా పనికొచ్చే విషయాలు చెప్పాలి, అలాంటిది మహిళకి సంబంధించి ఒక సాక్షి దాంట్లోనే ఇలాంటి డిబేట్ పెట్టి చెప్పడము, ఇలాంటి జర్నలిస్ట్ల గురించి అసలు వీళ్ళని ఇలాంటివి చేయకుండా అరిగట్టాలంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు, ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలంటారు? జర్నలిజం విలువల్ని దిగజార్చేస్తుందండి వైసీపీ ఫస్ట్ మొదలైతే. ఎందుకంటే అసత్య ప్రచారాలు, అసత్య వార్తలతో సాక్షి అనే ఛానల్ కానీ న్యూస్ పేపర్ కానీ జర్నలిజం విలువల్ని దిగజార్చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు చెప్పిన కృష్ణరాజు గారు వ్యాఖ్యానాలు, అంటే అమరావతి ఆడబిడ్డల్ని ఒక వేశ్యలతో పోల్చాడు, నిస్సిగ్గుగా పోల్చాడు, దానిని అంతకంటే నిస్సిగ్గుగా కొమ్మినేని సమర్థించాడు. కాబట్టి ఆ రోజుని అతను రిమాండ్కి వెళ్లాల్సి వచ్చింది. అలాగే కృష్ణరాజు తను ఒప్పేసుకున్నాడు కదండి, నాకు డబ్బులు ఆశ చూపి ఎరపెట్టి నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చి నాతో అనిపించారు అన్నాడు. ఇంకెంతకంటే తేటతెల్లం అయిపోయింది కదా. అంటే పేమెంట్ కోసం ఏదైనా చేస్తారా సార్? పేమెంట్ కోసం మహిళలకు సంబంధించి ఏది మాట్లాడాలని మాట్లాడతారా? వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా నార్మల్ గా. పేమెంట్ కోసం ఏదైనా చేస్తారనే వాళ్ళని అట్రాక్ట్ చేయడమే వైసీపీ పని. అలానే ఇప్పుడు మత్తు పదార్థాలు, అలాగే గంజాయి స్మగ్లింగ్లు, లేకపోతే మరి మద్యం కుంభకోణాలు, ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? ఇప్పుడు గంజాయికి బానిసలు చేశారు, ఆ విధంగా డబ్బులు తీసుకు గంజాయి అనేది ఇక ఈజీ మనీ అయిపోయిందని ఒక వచ్చేసింది. అసలు టన్నుల కొద్ది గంజాయి పండించేసి ఆ యువతను తప్పుదారి పక్కదారి పట్టించేశారు. అంటే వాళ్ళ ఉద్యోగ ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం వాళ్ళని చెడు మార్గంలోకి, చీకటి మార్గంలోకి మళ్లించేసింది. ఇంకా చెప్పాలంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని, ఐఐటి స్టూడెంట్స్ని కూడా మద్యం మాఫియాలోకి ఇరికించి వాళ్ళ ద్వారా ముడుపులు ఎక్కడి నుంచి ఎటు చేరవేయడానికి వాళ్ళు వాడుకున్నారో చూస్తే ఇంకా అంతకంటే ఏహ్యమైన పరిస్థితి ఇంకేముంటుంది. సో ఫైనల్ గా చూసుకుంటే సార్, మొన్న చూసుకుంటే కృష్ణంరాజు గారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు, ఇవాళ చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అలాంటిది రోజుకొకళ్ళు బయటకు వస్తున్నారు మహిళలకు సంబంధించి. సో అంటే వీళ్ళని అరికట్టాలంటే ముందు ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఎవరు రాకుండా, ఎవరు మహిళలకు సంబంధించి ఎలాంటి మాటలు అనకుండా ఉండాలంటే ఫైనల్ గా ప్రభుత్వము ఎలాంటి కట్టడి చేయాలి, ఎలా అంటే వీళ్ళని బహిష్కరించాలంటారా, లేకపోతే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని చెప్పొచ్చు అంటారు?
ఇప్పుడున్న చట్టాలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనుకుందాం. ఓకే సార్, నమస్తే. నమస్కారం.